ఎక్సలెంట్గా పాడుతున్నావు, మంచి సాధన కనిపిస్తోంది. గురువులు ఎవరు తల్లి? ఫస్ట్ గురువుల్ని తలుచుకుంటూ మొదలు పెడతాం. ఎస్ అఫ్ కోర్స్. సో నేను మొట్టమొదటగా కాకినాడలో, యాక్చువల్లీ పుట్టి పెరిగిందంతా కాకినాడలో. సో కాకినాడలో నా మొట్టమొదటి గురువు వచ్చేసి పెద్దాడి సూర్యకుమార్ గారు. సో ఆవిడ దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వగానే ఎన్సి మూర్తి గారి దగ్గర కర్ణాటక, అలాగే రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్, అండ్ తర్వాత నిధి అక్క దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేశాను కర్ణాటక. నిధి అక్క ఉంటే ఏంటి అన్ని అట్నుంచి ఇటు వరకు మొత్తం అంతా రౌండ్ తిప్పేస్తుంది తను గొంతు. నీకు పలుకు చాలా బాగుంటుంది గొంతులో సాహితీ. అది గిఫ్ట్ చిన్నప్పటి నుంచి ఆ పలుకు ఉండేదా లేకపోతే? ఒక రకంగా ఉండేదనే చెప్పాలి. అంటే నేను ఎఫర్ట్ పెట్టక ముందు నుంచి కొంచెం ఆనెస్ట్గా ఉండేది. తర్వాత దాన్ని సానబెట్టడానికి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒక టైంలో రేంజ్ అయితే పలికేది కాదు. ఒక స్టేజ్లో చిన్నప్పుడు నా గొంతు మారే టైంలో పాడతా తీగలో పాడేదాన్ని. అప్పుడే నా గొంతు మారే టైం అనమాట. ఆ టైంలో కొంచెం కష్టపడేదాన్ని. సో అప్పుడు కొంచెం భయం వేసేది, అమ్మో రావాలని చెప్పి కొంచెం డబుల్ ప్రాక్టీస్ చేసేదాన్ని. నువ్వు ఇప్పుడే చిన్నప్పుడు, కానీ నీకు ఇంకా చిన్నప్పుడు బుజ్జి వీడియోలు మొన్న కూడా చూశాను. ఎంత బుజ్జి బేబీ అనుకున్నాను. కానీ లాహే లాహే అండ్ ఈ కుర్చీ మడత పెట్టుకో ఇవన్నీ చాలా సూపర్ హిట్ సాంగ్స్. నీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పలుకుతో పాటు హై మెలడీస్తో పాటు యూ ఆల్సో హ్యావ్ దట్ స్లైట్లీ అంటే ఒక హస్కీ బేస్ వాయిస్ కావాలంటే కూడా పలికించగలుగుతావు. ఆ టెక్నిక్ పట్టేశావు. ఒకసారి లాహే లాహేతో తప్పకుండా ప్రేక్షకులతో వన్ మోర్ కనెక్ట్ అనమాట, కనెక్టింగ్ మూమెంట్. షూర్. కొండల రాజు బంగారు కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే, ఆటిని మాలలు కడతా మంచు కొండల సావిని తలసిందే, లాహే 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 లే, మెళ్ళో మెలికల నాగుల దండ వలపుల వేడికి ఎగిరి పడంగా, ఒంటి బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే, అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విల నలిగిండే, లాహే 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 లే. సూపర్. అసలు ఎన్ని జానర్స్ ఆఫ్ మ్యూజిక్ వినుంటావు నువ్వు. ఫోక్, అటు అరబిక్ అలాంటి సినిమా పాటలు కూడా పాడతావా? నీ గొంతుకు బాగా నప్పుతాయి అలాంటి పాటలు నేను ప్రాక్టీస్ చేసావా? చేసేదాన్ని అక్క. ఇదివరకు అయితే అలాంటివన్నీ వెతుక్కుని కొంచెం రాసుకుని కూర్చుని హబీబీ టైప్, హబీబీ టైప్, తర్వాత కొన్ని అథెంటిక్ అరబిక్ కూడా ఊరికే వింటూ ఉండేదాన్ని. ఎలా ఉంటాయి చెప్పు ఆథెంటిక్ అరబిక్ పాటలు? ఒక పాట ఎప్పుడో ఇనీషియల్గా ఒకటి నేర్చుకున్నాను అనమాట. దాన్ని ఏంటంటే మన కంపోజిషన్స్లోనో వేటిల్లోనో ఇన్కల్కేట్ చేయొచ్చేమో అని. యల్లా హబీబీ యల్లా యల్లా హబీబీ నెలని మసేమే సమోలి మీ అంగాతో ఉలహసి ఉలగేసిరి, యల్లా హబీబీ యల్లా యల్లా హబీబీ ఉలహసి ఉలహి సమోలి మీ మర్గాతో ఉలహసి ఉలగేసిరి. అయ్య బాబోయ్, నువ్వు ఏం చేస్తావు తెలుసా సాహితీ? సడన్ గా ఇలాంటిది ఏదో పాడేసి ఇన్స్టాగ్రామ్ లో పెడతావు. నేనేమో నీకు పిచ్చ ఫ్యాన్ అయిపోయాను తెలుసా. నేను అన్ని మంచి మంచి పాటలు, గొప్ప విద్వాంసుల్ని విన్నాను. ఈ జనరేషన్ లో మాత్రం నేను ఈ ఫ్యాన్ని సభాముఖంగా చెప్తున్నాను. అయ్యో, దట్ మీన్స్ సో మచ్ టు మీ. ఎందుకంటే యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ మీ దగ్గర నుంచి ఆ మాట రావడమే ఇట్ మీన్స్ అలా. లేదు తల్లి, చాలా మంచి వర్సటైలిటీ నీ గొంతులో అండ్ సాధన కనిపిస్తుంది, ఫ్రెష్నెస్ ఉంది వాయిస్ లో. సో అయితే నీ ప్లేబ్యాక్ సింగింగ్ కోరస్తో మొదలైందా, లైక్ ఫర్ ఎవ్రీబడి? డెఫినెట్లీ కోరస్తోనే మొదలైంది. అండ్ నేను అప్పటికొక 2-3 చిన్న సినిమాలు యాక్చువల్లీ నా ప్లేబ్యాక్ సింగింగ్ చాలా వింతగా మొదలైంది అనమాట. నేను 5th క్లాస్లోనో 6th క్లాస్లోనో ఉన్నప్పుడు బద్రీనాథ్ వచ్చింది. బద్రీనాథ్ సినిమాలో అంటే మైక్ ముందు నుంచోవడం అది ఫస్ట్. అందులో అల్లు అర్జున్ గారిది ఒక ఎంట్రీ, మన విష్ణు సహస్రనామాల్లో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం అల్లు అర్జున్ గారు చిన్నప్పుడు పాడే పాట అనమాట. సో దానికి నేను ఫస్ట్ టైం వెళ్ళాను. నన్ను రామాచారి సార్ పంపించారు కిరాణి సార్ దగ్గరికి. 6వ క్లాస్లో ఉన్నావు? 6వ క్లాస్లో ఉన్నట్టు గుర్తు. సో అప్పుడు అది ఫస్ట్, అంటే ఒక పెద్ద స్క్రీన్ మీద చూడడం మేబీ అది ఫస్ట్. సో దాని తర్వాత మళ్ళీ 2016లో స్టార్ట్ అయింది అక్క. ఏం శ్లోకం పాడే గుర్తుందా? గుర్తుంది.
क्षीरोधन्वत् प्रदेशे शुचिमणि विरसत्सैकते मौक्तिकानां माला क्लुप्तासनस्थस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरि विरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनीयातरिनलिनगदा शङ्खपाणिर्मुकुन्दः. అద్భుతం. ఎంత అలా కళ్ళు మూసుకుంటే ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు. కీరవాణి సార్ దగ్గర పాడడమే ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కదా. డెఫినెట్లీ. సో సార్ ఏమనేవారు నీ పాట విని? అది ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ కోరస్ పాడడం జరిగింది కిరవాణి సార్కి. తర్వాత మళ్ళీ నా ఫస్ట్ సాంగ్ ఫర్ కిరవాణి సార్ వచ్చేసి మళ్ళీ ఆర్ఆర్ఆర్. సో ఇట్ వాజ్ ఎ లాంగ్ జర్నీ. అండ్ సో అంటే అదొక ఎలా అంటే చాలా మధ్యలో చాలా పాడి చాలా ఇదైన తర్వాత కిరవాణి సార్కి నా ఫస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ అనడం చాలా ఆనందంగా అనిపించేది. ఎందుకంటే అందులో ఎత్తర జెండా పాటకి మళ్ళీ నేను ప్రాపర్గా పాట పాడడం జరిగిందనమాట. బట్ ఎవ్రీ కోరస్ సెషన్, ఎవ్రీ ఇంటరాక్షన్, ఎవ్రీ రికార్డింగ్, ఐ థింక్ ప్రతి దాంట్లో ఏదో ఒకటి నేర్చుకోవడానికి కిరవాణి సార్ నుంచి ఉంటుంది. అండ్ ఐ ఫీల్ లైక్ హీఈస్ వన్ లైబ్రరీ. అయ్యో చాలా, అది ఐ మీన్ అది ఎవ్రీబడి హెస్ ఫెల్ట్ దట్. కానీ నీ మ్యూజిక్ కెరియర్గా టేకప్ చేసే ఆలోచన అమ్మ వాళ్ళు సపోర్ట్ చేసి ఉంటారు కదా, ఫుల్గానే సపోర్ట్ చేశారు. ఐ థింక్ మా అమ్మ చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయినట్టున్నారు. నాకంటే ఎక్కువ చిన్నప్పటి నుంచి విపరీతమైన తపన నన్ను సింగర్ చేయాలని. అండ్ అమ్మ పుట్టి పెరిగిందంతా పల్లెటూరు, రాజవంబంగా అని ఒక ఏజెన్సీ రాజమండ్రి నుంచి ఒక 2 hours దగ్గర. సో అక్కడ పుట్టి పెరిగింది. చిన్నప్పుడు పాడతాను అంటే మా తాతయ్య కొంచెం జోక్గా తీసి పాడేడాలు ఇలాంటివన్నీ జరిగేవన్నమాట. అంటే అంత సపోర్ట్ ఎప్పుడు లేదు అమ్మకి. పెరిగిన వాతావరణం అవ్వచ్చు, ఆ రాజమంగిలో ఉండిపోవడం వల్ల అవ్వచ్చు, ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్. సో అలాగ నేను పుట్టాక నన్ను సింగర్ చేయాలని అనుకోవడం ఒకటి. కానీ నాకు ఒక 4-5 ఏళ్ళు నాకు మినిమం ఊహ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా బ్రెయిన్లో కూడా సంగీతం తప్పే ఉండేది కాదు. ఇప్పటికీ ఐ కాంట్ ఇమాజిన్ ఎనీథింగ్ ఇమాజిన్ ఆఫీస్లో కూర్చుని నీకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తే అమ్మ. అండ్ టు బి వెరీ ఆనెస్ట్, నన్ను ఎక్కడికన్నా ఎప్పుడన్నా అంటే యూజువల్లీ పెద్ద పంపేవాళ్ళు కాదు, బట్ ఒక్కవేళ నన్ను ఎక్కడికన్నా నా ఫ్రెండ్స్ ఇంటికి వాళ్ళకి పంపినా నేను 1-2 గంటలు సోషల్ బ్యాటరీ ఉండేది. దాని తర్వాత ఓకే అప్పట్లో కాంపిటీషన్లు ఉంటే ఓకే ఇది పాట నేర్చుకోవాలి, ఇదేం చెయ్యాలి, ఇది సరిగ్గా పాడాలి, ఇది వెళ్ళట్లేదు రేంజ్, ఇవే ఆలోచించేదాన్ని. ఇప్పుడు కూడా ఎలా అయిపోయిందంటే నాకు ఇది తప్ప ఇంకేం ఉండదు. సో ఐ థింక్ నాకు కూడా అది అంత ఇష్టం ఉండడం వల్ల కొంచెం అబ్బిందేమో అనిపిస్తుంది. చదువు అంతా తల్లి? చదువు BA మాస్ కమ్యూనికేషన్స్ చేశానక్క. ఓ నువ్వు మా బిరాదరి అయితే? ఎస్, విల్లా మేరీలో. అది కూడా ఐ థాట్ లైక్ ఓకే ఇఫ్ పాటలు అఫ్ కోర్స్ అది మనం చేసుకునేది, ఇట్స్ నాట్ ఫర్ ఎనీ ఏమంటారు జస్టిఫికేషన్ ఆర్ లెజిటిమసీ కోసం కాదు, ఇట్స్ ఫర్ అవర్ సెల్ఫ్ కాబట్టి. బట్ అది ఉన్నా లేకపోయినా కూడా మీడియాలో ఏదన్నా ఒక చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో ఐ జాయిన్డ్. కానీ వాయిస్ ఏమైనా నువ్వు జాగ్రత్త పదును పరుచుకోవాలా, అంటే దాన్ని పదిలపరుచుకోవాలా, పదును పెట్టుకోవాలా? పదును పెట్టుకుంటూ డెఫినెట్లీ ఉండాలి. ఎప్పుడు పొదుపుగా చూడడం మాత్రం తక్కువే. కొంచెం ఇంట్లో కూడా ఎక్కువ ఆగుతూనే ఉండేదాన్ని, ఎందుకంటే గొంతుతో అంత పని ఉంటుంది కదా. అయితే నో ప్రాబ్లం, వచ్చేసి మీడియా ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. అయితే తప్పకుండా మంచి షోతో డెఫినెట్లీ పెట్టే. సో అలా ఎప్పుడు కేర్ అంటూ స్పెషల్గా ఎప్పుడు తీసుకోలేదు. బట్ యా, అక్కతో నీ జర్నీ, అక్క హరిణి ఇస్ ఆల్సో వండర్ఫుల్ సింగర్. అండ్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే చిన్నప్పుడు నాకంటే ముందు, ఆబ్వియస్లీ పెద్దది కాబట్టి నాకంటే ముందు సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేసింది కానీ పాడడం స్టార్ట్ చేసింది కానీ హరిణియే అనమాట. సో పక్క నీళ్ళల్లో ఉండేవాళ్ళం కాకినాడలో ఉన్నప్పుడు. నేను పుట్టింది కాకినాడ. సో ఉన్నప్పుడు ఇది కాంపిటీషన్లకు వెళ్తూ ఉండేది, రకరకాల కాంపిటీషన్లు, క్లాసికల్, మామూలు లైట్ మ్యూజిక్, సినిమా పాటలు అన్నిటికీ వెళ్ళేది. సో నేను చిన్నప్పటి నుంచి విపరీతమైన కాంపిటేటివ్, అంటే మంచిగా ఉంటూనే కాంపిటేటివ్గా ఉండేదాన్ని. నాకు స్టేజ్ మీదకి వెళ్తే మాత్రం నాకు నేను పాడేయాలి, నేను బాగా పాడేయాలి అన్నది. ఎవరేమైనా కాదు, బాగా పాడేస్తే చాలు నాకు, అంతే. సో అలా ఉండేదాన్ని. సో ఇదేంటంటే ఏదన్నా ప్రైజులు తెచ్చుకుని ఇంటికి వస్తే, సపోజ్ 2 కేటగిరీల్లో 2 ప్రైజులు వస్తే ఒకటి నాకు ఇచ్చేయమని గోల ఏడ్చేసేదాన్ని గుక్క పెట్టి విపరీతంగా. అప్పుడు మా నాన్న, బాబోయ్ అసలు ఇలా కాదమ్మా, అలా తీసేసుకోకూడదు, నువ్వు కూడా నేర్చుకుని పాడాలి, నువ్వు కూడా నేర్చుకుని నువ్వు కూడా వెళ్తే వస్తాయి అనేది. అప్పటి నుంచి ఇంకా ఫిక్స్ అనమాట. ఇంకా ప్రతి కాంపిటీషన్కి వచ్చినా రప్పైనా వెళ్ళడం. అనుకోకుండా ప్రతి కాంపిటీషన్లో కన్సలేషన్ అనే ఇచ్చేవారు, ఓ స్పెషల్ ప్రైజ్ ఏదో. అక్కతో పోటీ పడ్డావైనా కాంపిటీషన్లో?
ఏదో నేను జూనియర్స్లో వచ్చేదాన్ని, నాకు దానికి పాపం సంబంధం ఉండేది కాదు, ఎందుకంటే అది సీనియర్స్లో సబ్ జూనియర్స్లో ఉండేది, నేను జూనియర్లో ఉండేదాన్ని. సో అలాగా అది జూనియర్లో ఉండేది, నేను సబ్ జూనియర్. బట్ అలాగా పాడేవాళ్ళం సిమిలర్ కాంపిటీషన్లలో అలా. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చేసే వరకు అలా కలిసి కుదిరాయి. ఇంకా దాని తర్వాత ఇంకా మేము హైదరాబాద్. బ్యూటిఫుల్ మెలడీ హరిణిది కూడా, అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు కూడా ఇద్దరు పోటీ పడుతుంటారా? అయ్యో అక్కలాగా చెప్తుందా? అస్సలు లేదు, అసలు ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉంటాం. అంతేనా? అంతే. సరే ఇప్పుడు నీకు ఫస్ట్ సోలో పాడింది RRR అని చెప్పాలా? సోలో కదా, అది గ్రూప్ కదా, కొంచెం గ్రూప్ సాంగ్. నలుగురు ఐదుగురు పాడింది. కిరవాణి సార్కి ఫస్ట్ పాడింది అది. బట్ నీకు ఫస్ట్ సోలో, ప్రాపర్ సోలో ఇన్ ప్లేబ్యాక్ ఏది? ఫస్ట్ సోలో అంటే 2016లో నేను ఇలాగే కోరస్ పాడడానికి వెళ్ళినప్పుడు అనూప్ రూబెన్స్ సార్ గొంతు బాగుంది అని రికగ్నైజ్ చేసి ఆటాడుకుందాం రా అని సినిమాలో టైటిల్ ట్రాక్ పాడించారు. సో అది ఫస్ట్. ఆటాడుకుందాం రా ఓ పిల్ల ఆటాడుకుందాం రా, ఆటాడుకుందాం రా ఓ పిల్ల ఆటాడుకుందాం రా 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 అని ఒక పాట టైటిల్ ట్రాక్ పాడించారు. దాని తర్వాత శ్రీకృష్ణ అన్న నన్ను మణిశర్మ గారికి ఇంట్రడ్యూస్ చేశారు. సో మణి సార్కి తర్వాత ఆల్మోస్ట్ ఆయన క్లాసికల్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎస్, నేర్చుకున్న వాళ్ళంటే ఇంకా మరీ ముచ్చట. అవును. సో అలాగా ఇంకా 2016 నుంచి యూజువల్గా ప్లేబ్యాక్ ఆ పాటతో స్టార్ట్ అయింది. దాని తర్వాత నుంచి మన పెద్ద వంశీ గారి సినిమా ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ అని మూవీ ఉంది. ఆ మూవీలో నా ఫస్ట్ సాంగ్ మణిగారికి మళ్ళీ పాడడం జరిగింది అనమాట. గుర్తుంది ఆ పాట? ఒకసారి పాడు, నాకు గుర్తుంది. మేఘాలే తేలెనాలోన బాబా 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 రాగాలే గుండె గదిలోన ఆ గువ్వలకే కొమ్మవుతున్నా హరివిల్లులకే ఇల్లవనా వెన్నెలనా ఒళ్ళోవానా నీలోనా నాలోనా ఈ వింతే తొలి ప్రేమంటున్నా. ఇది నా ఫస్ట్ సాంగ్ ఫర్ మణి సార్. అక్కడ నుంచి మణి సార్కి చాలా పాటలు పాడడం జరిగింది అండ్ అదర్ కంపోజర్స్ అలా మెల్లిగా. తర్వాత తమన్ గారికి పాడడం జరిగింది. సో అలా. తమన్ గారికి ఇదే కదా? తమన్ గారికి ఫస్ట్ వచ్చేసి క్రాక్ సినిమాలో మాస్ బిర్యానీ అనే పాట ఫస్ట్ సాంగ్, సోలో సాంగ్ అయితే ఫస్ట్. అది ముందు చిన్న చిన్న గ్రూప్స్ కూడా పాడాను. బట్ ఎవరు నేను బాగా మెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అందరం మెచ్చుకుంటారా? అందరం మెచ్చుకుంటారు. ఏమంటారు? తమన్ గారు అంటే నీ దృష్టిలో ఒక సింగర్గా ఏం చెప్తే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతారే బాగా నచ్చిందని? అంటే నాకు తెలిసి ఏ రకంగా మ్యూజికల్గా వ్యాలిడేషన్ అన్నా అది ఐ థింక్ ప్రతి సింగర్ని ఇది చేసేదే. బట్ ఐ థింక్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటా. అంటే నేను ఇనీషియల్గా వచ్చినప్పుడు నేను పాడిన పాటల్లో సగానికి సగం పాటలు మెలడీస్. ఆ మెలడీస్ అన్నీ మణిశర్మ గారికి ఎక్కువ పాడాను. సో మణిసార్ అంటూ ఉంటారు, మణిసార్కి నాది ఆ యాంగిలే. సో ఆయన ఎప్పుడు దాన్ని మెచ్చుకుంటూ ఉండేవారు. తర్వాత తమన్ సార్ ఏమో మైక్ మింగేసి పాడతావు, అసలు మైక్ మింగేసి పుట్టావా ఏంటని అడుగుతూ ఉంటారు అనమాట. సో కిరవాణి సార్ కూడా గమకాల గురించి చెప్తారు. సో అలాగా అఫ్కోర్స్ అందరూ దే హావ్ ఆల్ బీన్ కైండ్ అంతే. ఆల్సో నువ్వు కూడా చాలా జస్టిస్ చేసి మంచి హిట్ పాటలు ఇచ్చావు. సో రాజమండ్రి పిల్లవు కాబట్టి నీకు రాజమండ్రి రాగమంజరి ఆ పాట వచ్చింది కదా, ఒకసారి ఆ పాట గుర్తు చేసుకుందాం. ఎలా అయింది ఆ షూట్, ఆ రికార్డింగ్? అది అసలు చాలా మెమరబుల్. అది ఎందుకంటే ఇయర్ ఎండ్ అయిపోతున్న టైం December 20 ఆ టైంకి 23లో వి స్టార్టెడ్ రికార్డింగ్. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అంతా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత కూడా ఆబ్వియస్లీ ఇంత పెద్ద పాట అన్నప్పుడు మనకి లాస్ట్ వరకు మనకి ఉండదు కదా క్లారిటీ, మనదా పాట కాదా, మన గొంతులో ట్రాక్ ఉంటుందో లేదో తెలియదు కదా ఒక్కొక్కసారి. ఐ మీన్ సో అలాగే ఉండింది. రిలీజ్ అయ్యే ముందు రోజు టీజర్ రిలీజ్ అయింది అనమాట. సో అప్పుడు చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందం ఏంటంటే మహేష్ బాబు గారికి పాట, ఫస్ట్ పాట అని. అండ్ అందులో తమన్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో అంటే దట్ ఈస్ ఆల్సో అప్పటికి విన్నారు. సాకి చాలా ఫస్ట్ సాకి పాడినప్పుడు హీ వాజ్ దేర్ అనమాట. సో అప్పుడు హీ సెడ్ కైండ్ వర్డ్స్. సో అలా స్టార్ట్ అయిందనమాట ఆ పాట జర్నీ. నిజంగా పాడినప్పుడు ఆబ్వియస్లీ ఆ పాట ఇట్స్ మేడ్ లైక్ దట్. అది కుడోస్ టు తమన్ గారు. అండ్ అది ఎలాగో బ్లాక్ బస్టర్ అని అయితే అది నేను పాడకపోయినా ఒక మ్యూజికల్ లిసనర్గా, ఆడియన్స్గా దట్ వాజ్ వెరీ ష్యూర్. బట్
ఇంత ఇంత హిట్ అవుతుంది, అసలు ఇంత గ్లోబల్ అవుతుందని మాత్రం దట్ వాజ్ అ సర్ప్రైజ్ అనమాట. అంటే సో బిగ్. అండ్ మొన్న యూట్యూబ్ మ్యూజిక్లో దిస్ కేమ్ అవుట్ టు బీ ద టాప్ సాంగ్ ఆఫ్ ఇండియా, ఆల్ టుగెదర్ ఇండియా, ఇన్ ద వరల్డ్, ఫ్రమ్ ఇండియా. అమేజింగ్ కదా. యా ఆ సాకి ఒకసారి అందామా? సినబ్బాయి ఆ సిల్లు వాటర్ ఎందుకో. రంగభూమికి అభివందనం, రసిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం ఏడయింది, సాయంత్రం ఏడయింది, చల్లగాలి సైకిలి గింతలు పెడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసుబావ, ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన యాల. మా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేళ, రచ్చలేపితే పోలా. అబ్బో, ఇవన్నీ ఏంటి నీకు తమన్ గారు ఇలా పాడని చెప్పారా లేకపోతే నువ్వే? రామ్జో గారు, తమన్ గారు ఈ రికార్డింగ్ ఉన్నారు. సో వాళ్ళు లిటరల్గా ప్రతి లైన్ ఎలా పాడాలి అన్నది దే మేడ్ ష్యూర్. నువ్వు ఫుల్ జస్టిస్ చేసావు. రాజమండ్రి రాగమంజరి, మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి, నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి, సోకులాంటి స్వప్న సుందరి నిమ్మడత సోపుమా. అలవాట్లో పొరపాటు. అదే అర్థమైంది, నాకు జోకింగ్. కానీ ఎంత ఆ జీర పలకడం వల్ల నీ గొంతులో ఆ చిన్న ట్విస్ట్ ఇస్తావు చూడు, నేసల్ ట్విస్ట్, దాని వల్ల వచ్చే స్పైస్ ఇది పాటలో. సో స్పైసీ సాంగ్స్ అంటే ఇప్పుడు సాహిత్య గుర్తొస్తుంది అందరికి. సో కానీ